బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో మంటలు రేపుతున్న యుద్ధ మేఘాలు ఒక్కసారిగా విడిపోయాయి. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 2 వారాల పాటు దాడులు నిలిపివేస్తామని ట్రంప్ తెలిపారు. హర్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు ఇరాన్ పెట్టిన 10 పాయింట్లు ప్రతిపాదనకు అమెరికా అంగీకారం తెలిపింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఊపందుకున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. మొత్తం 10 పాయింట్లతో కూడిన ఈ ఫార్ములా ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందు ఉంచింది. వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే కొనసాగాలి. భవిష్యత్తులో ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా ఖచ్చితమైన హామీ ఇవ్వాలని కోరింది. ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ అమెరికా అంగీకరించాలి. ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక, రాజకీయ ఆంక్షలను ఎత్తివేయాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధ నష్టానికి ఇరాన్కు అమెరికా నష్టపరిహారం చెల్లించాలి. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల నుంచి అమెరికా తన యుద్ధ దళాలను వెనక్కి తీసుకోవాలి. మొత్తం యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇక ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2 వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చాలా కీలక ప్రకటన అని చెప్పొచ్చు గంగోత్రి. ఎందుకంటే చూసాం మనము ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది రాత్రి అని అందరూ భావించారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ భావించారు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మరోసారి దాడి చేయబోతుంది. ఇరాన్ మొత్తం పోయే అవకాశం ఉందని కూడా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అందరూ కూడా ఏం జరుగుతుందో అని కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. అర్ధరాత్రి వరకు అందరూ కూడా టీవీల కత్తకపోయారు. టీవీలు కూడా అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వార్తలు అలానే ప్రచారం చేయడం జరిగింది మాధ్యమాలలో. కాబట్టి ఇప్పుడు చాలా కీలక ప్రకటన అని చెప్పవచ్చు. ఇరాన్ పై 2 వారాల పాటు యుద్ధం ఆపేస్తున్నామని కూడా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాబట్టి మొత్తం 10 ప్రతిపాదనల డిమాండ్స్ ఇరాన్ ముందు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అమెరికా ఆ ప్రతిపాదనలను అంగీకరించింది ఇరాన్ అని కూడా వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. మరి ఇరాన్ ఈ ప్రతిపాదనలను అంగీకరించిందా, అంగీకరించలేదా ఏంటి అనేది ఇరాన్ నుంచి మనకి తెలియాల్సింది. ఐఆర్జీసీ మనకి అధికారిక ప్రకటన చేయాల్సింది. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న నుంచి ఐఆర్జీసీ బలగాలు మనకి అమెరికాకు సంబంధించినటువంటి విషయం పైన ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటన, అంటే యుద్ధం కంటిన్యూ చేస్తామా, అమెరికా చేసినటువంటి దాడులను తిప్పికొడుతున్నాము, ఇచ్చే విషయాన్ని 10 చెప్తూ ఉండే. ఇప్పుడు కూడా ఐఆర్జీసీ బలగాలు మనకు అధికారిక ప్రకటన ఇరాన్ నుంచి ఆ యొక్క అమెరికా పెట్టినటువంటి 10 ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి అంగీకరించిందా, అంగీకరించలేదా అనే విషయాన్ని మాత్రం చెప్పాల్సి ఉంది. అది ఈ రోజు మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. 10 ప్రతిపాదనలు డిమాండ్స్
అమెరికా ఇరాన్ ముందు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయం ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ కి అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇజ్రాయెల్ 2 వారాల పాటు అమెరికా ఇరాన్ కూడా దాడి అమెరికా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వార్తలు వస్తాయి. వైట్ హౌస్ వర్గాలు కూడా అదే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి సీజ్ ఫైర్ కి ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్టు కూడా చెప్తున్నారు. సో హార్మూజ్ జలసంధి వెంటనే ఓపెన్ చేయాలని ప్రధానంగా ఈ యొక్క 10 ప్రతిపాదనలో భాగంగా ప్రధాన డిమాండ్ హార్మూజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి హార్మూజ్ జలసంధి వెంటనే ఇరాన్ మరి ఓపెన్ చేస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ యొక్క సంక్షోభం ఏర్పడినట్టు అయిపోయింది. ఎందుకంటే మనకి పెద్ద ఎత్తున దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 60% హార్మూజ్ జలసంధి నుంచే మనం పెట్రోల్, గ్యాస్ వంటివి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సో ఒక్కసారిగా ఈ యొక్క పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ఒక్కసారిగా ఈ యొక్క హార్మూజ్ జలసంధి కంప్లీట్ గా పూర్తి అది మూసివేయడం తోటి కొరత అనేది చాలా దేశాల్లో ఏర్పడింది. పాకిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తే ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నటువంటి పాకిస్తాన్ దేశాల లాంటి చూస్తే అక్కడ మినీ లాక్డౌన్ పెట్టేందుకు సిద్ధమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. శని ఆదివారాల్లో కంప్లీట్ గా అక్కడ మినీ లాక్డౌన్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. దాని గల కారణం సో హార్మూజ్ జలసంధి నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్నటువంటి గ్యాస్, అదేవిధంగా పెట్రోల్ వంటివి రాకపోవడమే దానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు అమెరికా కి అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్ కి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఉన్నదని కూడా వార్తలు వచ్చాయి. మరి అది నిజమా కాదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి 10 ప్రతిపాదనల్ని మరి ఇరాన్ ఏ విధంగా అంగీకరిస్తుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. గత కొన్ని వారాల నుంచి కూడా పశ్చిమాసియాల్లో ఉద్రిక్తత ఉందన్నమా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొని ఉండేది. కాబట్టి ఇప్పుడు 2 వారాల పాటు యుద్ధం ఆపేస్తున్నామని కూడా ట్రంప్ ప్రకటన చేశారు. కాబట్టి చూడాలి. ఎందుకంటే ట్రంప్ ప్రకటన సంబంధించి చూస్తే ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అంటే ఇప్పుడు గతంలో కూడా చూసాం మనం 1 వారం పాటు ఇరాన్ పైన యుద్ధం ఆపేస్తున్నామని చెప్తూనే వెంటనే దాన్ని వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని యుద్ధం కొనసాగుతుందని కూడా ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ మరి 2 వారాల పాటు యుద్ధం ఆపేస్తున్నామని, ఇరాన్ పైన యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటన చేశారు. కానీ ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి ఆయన వెంటనే ఒక 24 గంటలు గడవక ముందే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము, మళ్ళీ యుద్ధం కంటిన్యూ చేస్తున్నామని కూడా ప్రకటన చేయొచ్చు. ఏదైనా సరే ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఏదేమైనా చర్చలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టామని కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించిందని కూడా అంటున్నారు. కాబట్టి మనకి శుక్రవారం ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభమవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మనకి రేపు శుక్రవారం ఇస్లామాబాద్ లో చర్చలు ఉంటున్నాయి అంటున్నారు. ఈ చర్చల్లో ఎవరెవరు పాల్గొంటారు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సింది. ఎందుకంటే ఒకవైపు మనకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంటే మృతి తర్వాత ఆయన 2వ కుమారుడు ఇజ్దాబా ఖమేనీ ఆయన ఆరోగ్యం సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందని కూడా. కాబట్టి మరి ఎవరు ఈ యొక్క చర్చల్లో పాల్గొంటారు, ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే చర్చల్లో ఎవరు పాల్గొంటారు ఇరాన్ నుంచి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇక వైట్ హౌస్ వర్గాల ద్వారా మనకి చూస్తే ఇజ్రాయెల్ కూడా ఈ యొక్క చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఒక 2 వారాల పాటు ఈ యొక్క మొత్తం 10 ప్రతిపాదనల్ని అమెరికా ఇరాన్ ముందు డిమాండ్ పెట్టి యుద్ధం ఆపేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి ప్రతిపాదనలు మరి ఇరాన్ అంగీకరిస్తుందా? ఎందుకంటే మనకి శుక్రవారం రోజు మనకి ఖచ్చితంగా ఈ యొక్క చర్చలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి డిమాండ్స్ పెట్టింది, ఎటువంటి ప్రతిపాదనలు మరి ఇరాన్ అంగీకరిస్తుంది ఏంటనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అవుతుంది. సైదులు, ఇరాన్ పై మొత్తం 10 పాయింట్లతో కూడిన ఫార్ములా ఇరాన్ పెట్టింది. అమెరికా ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుంది? డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ప్లేట్ మార్చుతాడో తెలియదు. ఇటు మేము 2 వారాల పాటు యుద్ధాన్ని ఆపుతామని చెప్పినా కూడా మళ్ళీ 2 వారాల తర్వాత యుద్ధాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చర్చలు ఉన్నాయి కాబట్టి ఇస్లామాబాద్ ఏకైనా కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా నుంచి ఒకరు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇజ్రాయెల్ నుంచి ఒకరు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇరాన్ నుంచి ఒకరు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అంగీకరిస్తున్నారా, అంగీకరించట్లేదా ఏంటి అనేది కూడా మనకి ఆ చర్చలు
లోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఒక ప్రతిపాదనలు పెట్టారు, డిమాండ్స్ పెట్టారు. సో అవి చర్చల ద్వారానే పరిష్కారం. కాబట్టి మరి అవి ఇరాన్ అంగీకరిస్తుందా ఏంటనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఎందుకంటే టెహరాన్, ఇప్పుడు ఇరాన్ రాజధాని ఉన్నటువంటి టెహరాన్ లో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో ఈ నష్టాన్ని మరి పూడ్చుకునేలా మరి ఇరాన్ మరి అమెరికా ఇరాన్ కి ఏమైనా సహాయం సంబంధించి ఇరాన్ కూడా అమెరికా ముందు డిమాండ్ పెట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి చర్చల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇస్లామాబాద్ వేదికగా కూడా మన ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి సో ఇరాన్ ఎటువంటి డిమాండ్స్ అమెరికా ముందు పెట్టే అవకాశం అయితే ఉంది. యుద్ధం జరుగుతుంది, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. కాబట్టి అనేక రకాలుగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ నష్టానికి సంబంధించి అమెరికా ముందు ఎటువంటి డిమాండ్స్ పెడుతుంది ఇరాన్ అని కూడా తెలియాల్సింది. ఇరాన్ ముందు ప్రతి ప్రతిపాదనతోటి అమెరికా డిమాండ్స్ పెట్టింది బాగానే ఉంది. ఆ ప్రతిపాదనలు సంబంధించి ఇరాన్ మరి అంగీకరిస్తుందా అంగీకరించదా అనేది కూడా తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అమెరికా పెట్టినటువంటి డిమాండ్స్ ఇరాన్ కాక అంగీకరించకపోతే మాత్రం వెంటనే ట్రంప్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా ఇది ఈ యొక్క చర్చల ప్రతిపాదనకు సంబంధించి చాలా కీలకమైన సమావేశం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మనకి శుక్రవారం ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరుగుతాయని కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. కాబట్టి సో ఏంటి ఆ చర్చలు, ఏంటి ఆ డిమాండ్స్ అనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. మాత్రం చర్చలు సానుకూలంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా యుద్ధం మాత్రం 2 వారాల పాటు అంటున్నారు. కాబట్టి వెంటనే ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.